మేము 3 రోజులుగా కథ చెప్పమని అడుగుతున్నా, నువ్వు చెప్తాను అని ఎస్కేప్ అవుతున్నావు. ఈ రోజు ఎలాగైనా నువ్వు కథ చెప్పు. కదా? అవును. ఏం కదా? దెయ్యం కదా. దెయ్యం కదా? అవును. నేను ధైర్యంగా చెప్తాను, చిన్నపిల్లలు మీరు భయపడతారేమో. ముందు కథ చెప్పు, భయపడేది మేమో నువ్వో తర్వాత తెలుద్దాం. అలాగా? అయితే ఓకే. ఒక ఊర్లో నాన్న రాఘవా, ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. ఏం కదా? దెయ్యం కదా. దెయ్యం కదట. దెయ్యానికి భయపడవాడే దెయ్యాని గురించే మాట్లాడతాడు, దెయ్యాల సినిమాలే చూస్తాడు, దెయ్యాల గురించే ఆలోచిస్తాడు. ఒక ఊర్లో ఇప్పుడేమో దెయ్యం కథలు చెప్తాడు, రాత్రి అయ్యాక నాకు నిద్ర లేకుండా హింసిస్తారా? నువ్వైనా చెప్పరా? నాకు దెయ్యం కథలు రావు. అచ్చి, ఆ విషయం నాకు తెలుసు, వాడిని అన్నానికి పిలువు. ఒరే రాఘవా, నాకేం భయలేదన్నయ్య, చాలా ధైర్యంగా కథ చెప్తున్నాను. వాడు ధైర్యంగానే ఉన్నాడు, నువ్వే భయపడుతున్నావు. పిల్లలతోనేగా ఉన్నాడు, వచ్చి తింటాడులే. నవ్వును, ఇప్పుడు మాత్రం ధైర్యంగానే ఉంటాడు. ఇంకో 2 నిమిషాల్లో వచ్చి నా చంకెక్కుతాడు. ఒక ఊర్లో ఎన్నిసార్లు ఒక ఊర్లో? తొందరగా దెయ్యానికి వచ్చాయి. బండోడా, గాడిద, దెయ్యం మెల్లగానే వస్తుంది, ఉండు. మీకు భయంగా ఉంటే దగ్గరికి రండి, చిన్నపిల్లలు కదా భయపడతారు, దగ్గరికి రండి. ఆ ఊర్లో అదే పెద్దిల్లు, ఆ ఇంట్లో కొంచెం జరుగు. మీరు చిన్నపిల్లలు కదా, భయపడతారేమోనని మధ్యలో వచ్చి కూర్చున్నాను. దగ్గర భయపడకండి, నేనున్నాను, భయపడకండి, ధైర్యంగా ఉండండి. సరే. మీరు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, నీళ్లు తాగాలన్నా టక్కున వెళ్ళిపోకండి, పిలవండి, నేను వస్తాను. ఎక్కడ ఆపాను? ఒక ఊర్లో. ఊరేగా, ఎందుకు ఊర్లో సాగదీస్తారు? ఓకే, సారీ. ఒక ఊర్లో ఒక ఇల్లు. ఇల్లా? జస్ట్ ఇల్లరా, మోహన్జుడు. ఆ ఇంట్లో గాలి గాలి కాదు, అది ఎండాకాలం. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లే వద్దు, అన్ని పిల్లలను కూడా చూడను, చెవులు కొరికి పరేస్తాను, జాగ్రత్త. పెడుతున్నా చూడండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నాకు ఆకలేస్తుంది, వెళ్ళి బాత్రూమ్. నీకు దెయ్యం కథ చెప్పడం రావట్లే, మేము చెప్తాం. రీ రికార్డింగ్ ఎఫెక్ట్ లే వద్దురా, ఉట్టి కథ మాత్రం చెప్పండి రా. అప్పుడే థ్రిల్ ఉంటుందిరా, కానీ నేనుంటాను రా. నువ్వు చెప్పే దయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు ఉంటాయి. 2 చేతులు 2 కాళ్ళు ఉంటేనే ఉచ్చబడిపోద్ది, 10 చేతులు 10 కాళ్ళు తట్టుకోలేనురా. ఉండు, ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు చెప్పేది కథే, కానీ ఇది నిజం. నేను చెప్పేది కొరివి దెయ్యం గురించి. భయంకరంగా ఉంటది, అదురుడు కొరివి దెయ్యం. అవును, ఆ దెయ్యం జుట్టంతా విరబోసుకొని కళ్ళు బయటికి వచ్చి చాలా భయంకరంగా. ఏమా నాలుక అదే తెలీదా నీకు? పెద్ద నాలుక బయటికి వచ్చి దాని మీద ఉన్న రంగులన్నీ మొదలైందిరా, మొదలైంది. ఇప్పుడు వస్తాడు చూడు, ఇప్పుడు వస్తాడు. అమ్మా, వీళ్ళిద్దరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. నాన్న రాఘవ, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ఒరే, నువ్వు ప్రతిసారి పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకకి కూర్చుంటావు. నువ్వు ఇలా కూర్చునే నా చంక చార్లాగా బెండ్ అయిందిరా. రేయ్ రేయ్, నేనేమన్నా కథ చెప్తున్నానా? సోఫాలో కూర్చున్నట్టు ఒయ్యారుగా కూర్చున్నావు. దిగు నానా, దిగు, దిగురా, దిగు బాబు. అచ్చి, దిగురా. దగ్గరకు వస్తున్నాడు. భయంగా ఉంది, నీ ఒళ్ళో కూర్చుంటా. అన్నయ్య, కుక్క అరుస్తుంది అన్నయ్య. కుక్క కాబట్టి అరుస్తుందిరా. కుక్కలు అరకుండా నక్కలు అరుస్తుంది, అందుకే. అమ్మా అమ్మా, తట్టుకోలేకపోతున్నా. వెళ్ళిరా అమ్మా. అది కదా, రాత్రిళ్ళు నిద్రపోయి చాలా కాలం అయింది. రాత్రులు నిద్రపోయి చాలా రోజులైంది. సరే సరే. హలో ప్రియా, ఒక వారం ఫ్రీయా?
రేపే వస్తున్నావా? అయితే వచ్చే కొంచెం సాంబార్ పోయి. ఏమండోయ్, మా చెల్లెలు ప్రియా రేపు మన ఇంటికి వస్తుందటండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజికా? అచ్చే ఇడ్లీ తినో. వదినాయ్, ఏమిటాయ్? నీ చెల్ల ప్రియ రేపు వస్తుందా? కూర్చో. పెద్ద విలన్. మీ పెళ్ళిలో చూసినట్టే లంగా ఉని నూనె రాసుకొని 2 జళ్ళు అలాగే ఉందా? నో, ఒక పక్క చదువు, ఒక పక్క మోడలింగ్. చాలా బిజీ. పెద్ద మోడల్ అయిపోయింది. నీకంటే హైటే నోయ్. పర్లేదు, స్టూల్ వేసుకుంటా. నీకంటే స్టైల్ గా ఉంటుందోయ్. ఏదో మనకి కొంచెం స్టైల్ ఉంది. నీకంటే మంచి కలరు. ఇట్స్ ఓకే, పౌడర్ పోసుకుని. వదినా చూడు, దేని గురించి మాట్లాడు, కలర్ గురించి మాత్రం మాట్లాడుకున్నా. ఇవన్నీ ధైర్యంగానే మాట్లాడతావు. చిన్నపిల్లలకి చెప్తే అక్కడ నుంచి అసంఖ్య పరిగెట్టి వచ్చి అమ్మ సంఖ్యకి గమని తిను. నాకు అన్నం వద్దు, ఏం వద్దు. అమ్మా రామా వెళ్దాం. ఒక్క పూట తినకపోతే చచ్చిపోలే. రా వెళ్దాం. నీ ఆగడానికి హద్దు లేకుండా పోయిందిరా. చిన్నప్పటి నుంచి తినిపించేప్పుడు నిద్రపుచ్చేప్పుడు దయ్యం కథలు చెప్పి భయపెట్టి ఇప్పుడు ఆగడాలంటున్నావా? రే నాన్న, చుచ్చ వస్తే పోయిరా. తర్వాత అర్ధరాత్రి నన్ను లేపి నసపెట్టొద్దు. నిజమే. అమ్మా, సరే రా. ఎక్కడికి? ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు? నాకు రావట్లేదు నాన్న, నువ్వు వెళ్ళిరా. ఏంటి ఏంటిది? తెల్ల, నీకు బాత్రూమ్ వచ్చినా నాకు బాత్రూమ్ వచ్చినా నువ్వు లోపలికి రావాలి. చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఎవ్వరు బయట నుంచి లోపలికి వచ్చి చూడరు. ఒకవేళ చూసినా నేనేం ఫీల్ అవను. ఈ మాటలకేం తక్కువ లేదు. నువ్వు రా, లోపలికి రా. లోపలికి వచ్చి నిలబడు. మా ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రారా, సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకా ఏం పాడమంటావురా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ, అదే దుర్గమ్మ, కరుణించి కాపాడారా దుర్గమ్మ. కామాక్షి, అమ్మా కామాక్షి, దుష్టులను శిక్షించగరామమ్మా. నిన్ను కొలిచే భక్తులకు అభయమున్న సగమ్మ. చూపుత జగాలను కాపాడు తల్లి. అంతా నా కర్మరా బాబు. వాకిట్లో ఉండాల్సినవన్నీ తెచ్చి బెడ్రూమ్ లో పడేస్తున్నావు. నువ్వేగా చిన్నప్పుడు నాకు ఇవన్నీ నేర్పించావు. అందుకని అడ్డగాడిదలా పెరిగా కూడా చేస్తావా? అడ్డగాడిదలా పెరిగినా దయ్యం పడుతుంది. నువ్వు జన్మలో మారవురా. అమ్మయ్యా, ఈ సెటప్ దాటుకొని ఏ దయ్యం గీయో నా దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఆంజనేయ, దయ్యాలు భూతాలు పిశాచాల నుంచి నువ్వే నన్ను కాపాడాలి స్వామి. అయ్యో అమ్మా. ఏంట్రా? పొద్దున్నే ఒక 5ంటికి లేపావంటే వదిన చెల్లెలు ప్రియా వస్తుంది కదా, వెళ్ళి తను పికప్ చేసుకొని వస్తాను. దాన్ని డ్రైవర్ పికప్ చేస్తాడు. పడక. నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకునే అదృష్టం దక్కలేదు. ఎక్కడా మా ఆయన నన్ను అసలు వేసుకునిస్తాగా. అమ్మో, ఈ డ్రెస్ లో నువ్వా? రాఘవా, అమ్మా నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలాగుంటానో ఊహించి చూడు.